ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల గొడవలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. కేజ్రీవాల్ తనకి పరువు నష్టం చేశారని జైట్లీ 10 కోట్లకి దావా వేస్తే అటువంటి కేసులతో తనని భయపెట్టలేరంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి. మరోవైపు తమ మీద కూడా పరువు నష్టం దావా వేయాలంటూ అరుణ్ జైట్లీకి సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ అయిన కీర్తి ఆజాద్. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. కేజ్రీవాల్, అరుణ్ జైట్లీ నువ్వెంతంటే నువ్వెంత అన్న రీతిలో పరస్పరం విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసి తనతో పాటు కుటుంబ పరువు తీశారని కేంద్ర మంత్రి జైట్లీ పరువు నష్టం దావా వేయడంతో కేజ్రీ కూడా అదే రీతిలో స్పందించారు. కేసుకు భయపడనని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. డీడీసీఏ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ సంఘం ముందు జైట్లీ హాజరై ఆయన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ కూడా జైట్లీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పనిలో పనిగా తనపై కూడా పరువు నష్టం దావా వేయాలని జైట్లీని కోరారు. ఆప్ నేతలు కూడా జైట్లీపై ఫోర్జరీ, ప్రజాధనం దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారు. పరువు నష్టం దావా కేసులో కేజ్రీవాల్ తరపు సీనియర్ న్యాయవాది రామ్ జెత్మలానీ వాదించనున్నారు. ఈ కేసును వచ్చే నెల 5న విచారించనుంది పటియాలా హౌస్ కోర్టు. న్యూస్ ఆన్లైన్లో